ఉగాది ప్రత్యేకించి ఇతర వ్రతాలు, పండుగల వలె ఏదో ఒక దేవతను ఉద్దేశించి చేసేది కాదు. అనంతమైన కాలాన్ని మన సౌలభ్యం కోసం సంవత్సరాత్మకంగా లెక్కించి, సంవత్సరాది నాడు కాలాన్ని మన ఇష్ట దైవ స్వరూపంగాను, సకల దేవతా స్వరూపంగాను భావించి, సంవత్సరకాల భవిష్యత్తును ముందుగా తెలుసుకొని ఆయా సమయాల్లో దైవానుగ్రహ ప్రాప్తికై చేయాల్సిన సాధనలను సిద్ధపరచుకునే ఒక చక్కని శాస్త్రీయ ప్రణాళికకు పూర్వరంగం ఏర్పరచుకోవడం ఉగాది విశిష్టత. ఉగాది పండుగను ఆనందంతో సంవత్సరంలో తొలి పండుగగా జరుపుకుంటారు. ఉగాది పండుగ నాడు తలంటుకొని స్నానం చేయాలి, కొత్త దుస్తులు ధరించాలి, ఇంటి ముంగిట తోరణాలు కట్టాలి, ఉగాది పచ్చడి దేవునికి నివేదించి స్వీకరించాలి. నువ్వుల నూనెతో తలంటి స్నానం చేయడం వల్ల శరీరంలో అన్ని ఇంద్రియాలకు చైతన్యం కలుగుతుంది. నూతన వస్త్రాలు ధరించడం వల్ల మానసికంగానూ శారీరకంగానూ ఉత్సాహం కలుగుతుంది. ఉగాది నాడు తమకు ఇష్టదేవతలను పూజించడంతో సంవత్సరమంతా దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఏ కార్యమైనా విజయవంతంగా నిర్వహించగలమనే ధైర్యం, మనోబలం, ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. ఉగాది నాడు వేప పువ్వు వేసిన పచ్చడి తప్పక స్వీకరించాలి. ఉగాది పచ్చడి ఒక ఔషధం. శాస్త్రం ప్రకారం అయితే కొత్త చింతపండు తెచ్చి నీటిలో పిసికి గింజలు తొక్కులు లేకుండా తీసివేసి చిక్కటి గుజ్జును తయారు చేయాలి. అందులో కాడలు పుల్లలు లేకుండా శుభ్రపరిచిన వేప పువ్వు, అందులో కొద్దిగా బెల్లం వేయాలి. కొద్దిగా నెయ్యి వేసి కలియబెట్టి దేవునికి నివేదించి ఉదయాన్నే పొరగడుపున స్వీకరించాలి. ఈ వేప పువ్వును స్వీకరించడం వల్ల నూరేండ్లు ఆయువు, వజ్ర సమానమైన దేహం, సర్వసంపదలు చేకూరి సంవత్సరమంతా సుఖంగా ఉంటారని పెద్దల సూచన. కొత్త చింతపండు, బెల్లం వీటిలో ఉండే దోషాల తీవ్రత ఉగాది నాటికి తగ్గి అప్పటి నుంచి అవి ఆరోగ్యప్రదాలై రుచి శుచి కలిగి ఉంటాయని పూర్వుల నిర్ణయం. ఈనాడు వేపపూత గుజ్జులో శాస్త్రంతో పని లేకుండా ఇంకా కొన్ని చేర్చుకొని ఇదంతా షడ్రుచులకు సంకేతమని సమన్వయించుకోవడం ఆచారమయ్యింది. మామిడి ముక్కలు, చెరుకు ముక్కలు, అరటి పండ్లు, తేనె కూడా కొందరు కలుపుతున్నారు. ఉగాది పండుగ నాడు వేపపూత పచ్చడి, పంచాంగ శ్రవణం అతి ముఖ్యమైనవి. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే 5 అంగాల కలది. పంచాంగం ఉగాది నాడు ఆ సంవత్సర పంచాంగాన్ని మహావిష్ణు స్వరూపంగా భావించి పూజించాలి. పిదవ సాయంత్రం పంచాంగ శ్రవణం చేయాలి. తిథి, వార, నక్షత్రాల శుభత్వం, అనుకూల్యం చూచి తెలుసుకొని ప్రవర్తించాలి. గ్రహ నక్షత్రాదుల ప్రభావం తెలుసుకొని ప్రవర్తిస్తే జీవితం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ఇందుకు పంచాంగ విజ్ఞానం చాలా అవసరం. సంవత్సరాదిలో పంచాంగ విశేషాలు తెలుసుకోవడం వల్ల అన్ని రంగాల్లో తాము ప్రవర్తించాల్సిన విధానాన్ని ఒక సంవత్సరం ముందుగా తీసుకొని అందుకు తగినట్లుగా కార్యక్రమాలు చేపట్టుట మానుట అనేది నిర్ణయించుకోవచ్చు.